సో హాయ్ గైస్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జామ్కి వెళ్ళినాం, సెమిస్టర్ ఎగ్జామ్కి వెళ్ళినా. మాకు ఇప్పుడు నడుస్తున్నాయి సెమిస్టర్ ఎగ్జామ్లు. ఏమైందంటే ఇప్పుడు ఏంటంటే మాకు సెకండ్ సెమిస్టర్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న సంఘటన ఏమైందంటే, కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి సెమిస్టర్లో, దాంట్లో ఎగ్జామ్ హాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. అవి చెప్పొద్దున్నాం అంటే అవి ఎట్లా అంటే అవి ఇంకా టీచర్ల వాళ్ళను లేకుంటే నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు, ఒక్కొక్కటి చిన్న చిన్న చెప్తా వినండి. ఇప్పుడు ఏంటంటే అండి, టైం టేబుల్నేమో డేట్స్ ఉన్నాయి కరెక్ట్. ఇది మా ఇట్లా ఈ డేట్కి ఇది, ఈ డేట్కి ఇది, ఈ డేట్కి ఇది, ఈ డేట్కి ఇది అని ఉంది. టైం టేబుల్లో డేట్స్ ఉన్నాయి, కరెక్ట్ వేసి డేట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నా హాల్ టికెట్లు అండి. హాల్ టికెట్లో డేట్లు లేవు. అంటే ఎట్లున్నాయి అంటే లైన్ ఇట్లా ఎగ్జామ్ వైజ్ ఉన్నాయి అంతే. ఏంటంటే మీరు ఒక్కసారి చూడండి, ఇది హాల్ టికెట్ నాది. ఒకసారి మీరు చూడండి, ఇది హాల్ టికెట్లు ఏమున్నాయంటే ఏమున్నాయంటే ఫస్ట్ ఏముంది ఇంకో నేను చూపిస్తున్నా, రివర్స్ కనిపించవచ్చు మీకు, నేను తీస్తున్నా కాబట్టి. ఫస్ట్ ఏముంది, ఇంగ్లీష్ ఉంది, తర్వాత తెలుగు ఉంది, తర్వాత బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, తర్వాత పొలిటికల్ సైన్స్ ఉంది, తర్వాత పబ్లిక్ యాడ్ ఉంది, తర్వాత హిస్టరీ ఉంది. ఇప్పుడు మాకు ఇంకో 4 అయిపోయినాయండి. 7 దాకా అయిపోయినాయి. 7 దాకా అంటే ఇంకో పొలిటికల్ సైన్స్ వరకు అయిపోయినాయి. మొన్న ఒక ఏంటో పొలిటికల్ సైన్స్ 11 దాకా అయిపోయినాయి. ఇప్పుడు 12 గ్యాప్ ఇచ్చి 13కి ఉంది ఎగ్జామ్. 13కి వెళ్ళి ఏముందంటే ఇప్పుడు ఈయనేమో ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అయిపోయింది కదా, ఈడికి లైన్గా వచ్చినాయి. అంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఉన్న, తర్వాత తెలుగు ఉంది, తర్వాత బేసిక్ కంప్యూటర్ ఉన్న, తర్వాత పొలిటికల్ సైన్స్ ఉన్నది లైన్గా. మేము అనుకుంటాం అరే హాల్ టికెట్ ఉన్నట్టే వస్తున్నాయి అని మేము అనుకున్నాం. అంటే నెక్స్ట్ ఏముంది, పబ్లిక్ యాడ్ ఉంది. అట్లనే ఏం చేసినామంటే మేము పబ్లిక్ యాడ్ చదువుకొని పోయినాం. చాలామంది అంటే మేము పోయినాం అనుకో, అంటే కొందరు టైం టేబుల్ చూసుకోతారా, కొందరేమో ఈ హాల్ టికెట్ ఫాలో అయ్యారు. అట్లనే అంటే ఎంతమంది అంటే ఒక 100 మంది ఎగ్జామ్ హాల్కి అయితే నాకు తెలిసి ఒక 20-30 మెంబర్స్ అని అట్లే చేసినాం. ఏంటంటే నేను కూడా ఒకరిని దాంట్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ అయ్యేదాంట్లో. నేనేం చేసిన, అరే పొలిటికల్ సైన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ పబ్లిక్ యాడ్ ఉంది కదా, పబ్లిక్ యాడ్ అనుకో నేను పోయినా. అదే చదువుకున్నా, పబ్లిక్ యాడ్ చదువుకున్నా. కానీ నాకు సెంటర్కి మా ఫ్రెండ్స్ చెప్పేదాకా నాకు తెలియదు కదా హిస్టరీ అని. కొందరు చెప్పేదాకా, కొందరేమో పబ్లిక్ యాడ్, మళ్ళీ కొందరు కూడా పబ్లిక్ యాడ్ చదివారు, కొందరు కూడా. ఇంకా అడిపోయి చూస్తే ఏముందిరా నాయన అంటే హిస్టరీ ఉంది. అరే ఏంది అమ్మ, హాల్ టికెట్ వైజ్ కరెక్ట్ ఉన్నాయి కదా, హాల్ టికెట్ పబ్లిక్ యాడే ఉంది కదా, మళ్ళీ హిస్టరీ ఎట్లుంటుందని నేను అనుకున్నా. ఏంది మళ్ళీ టైం టేబుల్ చెక్ చేసిన, టైం టేబుల్ చేస్తే దాంట్లో హిస్టరీ ఉంది. అంటే ఇక్కడ లైన్ ఉన్నాయండి, కానీ మేము ఇవి ఫాలో అయినాం, ఇది ఫాలో అయినాం. మేము ఈ పేపర్ మీకు పెడతా, మేము ఇది ఫాలో అయినాం. కానీ వాళ్ళేమో టైం టేబుల్ ఇచ్చారు, అది దాంట్లో ఉన్నది. అరే ఇంకా 2 సేమ్ ఉన్నాయి, 2 సేమ్ పెడుతున్నారు, కానీ మేము అట్లా పోయినాం. కానీ నేను ఒకటే చెప్తుందండి, అదేదో పేపర్ ఎవరైతే ఇది హాల్ టికెట్ తయారు చేస్తారో ఆ పైన యూనివర్సిటీ నుంచి కరెక్ట్ తయారు చేయండి. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ తర్వాత ఏమున్నది, హిస్టరీ పెట్టాలి, తర్వాత పబ్లిక్ యాడ్ పెట్టాలి. పబ్లిక్ యాడ్ లాస్ట్కి ఉంది, ఇది పైన అది కింద పెట్టారు. హిస్టరీ పెట్టిన తర్వాత పబ్లిక్ యాడ్ సీరియల్ ఉండాలి. దీంట్లో అయినా సరే దాంట్లో సీరియల్ ఉన్నాయి అనుకో, స్టూడెంట్స్ ఇంకా అదే చూస్తారు, ఇది చూస్తారు, రెండు ఇట్లా ఏది చూసినా ఏం కాదు. అంటే కొందరు ఇందామన్నా, కొందరు అందామన్నా. అట్లాంటి కొందరు ఇప్పుడు మాకు ఫేస్ అయిన ప్రాబ్లమే అది. ఇంకెప్పుడు యాన్ చేసినాం, ఎగ్జామ్ కానీ టైం ఉన్నది, గంట టైంలో మేము ఇంకా చూసినాం, యూట్యూబ్లో వీడియోలు చూసుకొని ఏదైనా సార్ రాసినాం. ఇక సరే ఇంకా అండి ఇది ప్రాబ్లం. అంటే ఎట్లా నేను చెప్తాను అంటే, హాల్ టికెట్లా ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది హాల్ టికెట్ ఇంకో టైం టేబుల్ 2 సేమ్ ఉండాలి. సీరియల్ 2 సేమ్ ఉండి మంచిగా డేట్లు ఇస్తారు. రెండింటి ఏదైనా ఫాలో అయిపోతాం. ఇంకా ఈ లైన్ దాకా ఇంకో 7 దాకా అండి, 5 దాకా అండి, ఇంకో పొలిటికల్ సైన్స్ దాకా లైన్ ఉండే. కానీ మేము అదే అనుకున్నాం, నెక్స్ట్ పబ్లిక్ చదువుకున్నాం. కానీ హిస్టరీ అలా ఆ టైం టేబుల్లో హిస్టరీ ఉంది. ఈయన అరే సేమ్ ఉన్నాయి, ఇవి సేమ్ పెడుతున్నారు. కానీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ ఏమి హిస్టరీ, ఈ పబ్లిక్ చదువుకున్నాను. కానీ ఇవాళ హిస్టరీ ఇంకా 1 అవర్ ఉంది కాబట్టి మేము ఎట్లా ఒకలాగా సై చేసి వీడియోలు చూసి అన్ని చూసి మేము రాసి వచ్చినాం. సరే అండి వదిలేసేయండి, ఇదొక సంఘటన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్విజిలేటర్స్ ఉరుగా అండి. ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే, సరే అండి ఇప్పుడు సరే పిల్లలకి వాళ్ళు ఏదో అంటే వాళ్ళు కూడా యూతే కాబట్టి, ఇప్పుడు వచ్చిన మంది కూడా మాకు యూతే, వాళ్ళు కూడా యూతే కాబట్టి ఇంకా సరే యూత్కి సపోర్ట్ చేస్తారేమో అనుకోని మరి ఏంది వాళ్ళు ఓపెన్ పెట్టారు సెంటర్ మొత్తం. ఎట్లా చేసినంటే, నేను అంటే సెంటర్ పేరు నేను మెన్షన్ చేయను, నాకు తెలుసు కానీ నేను మెన్షన్ చేయను, మా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, మా ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది వాళ్ళకి. కానీ నేను ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దాన్ని ఇట్లా చెడుగా ఏది, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ప్రాబ్లమ్ని మళ్ళీ రాకుండా వాళ్ళు, అందుకని మనం సెంటర్ బ్యాడ్ వేసి వాళ్ళు మొత్తం ఎందుకు అట్లా చేయడం అని నేను మెన్షన్ చేస్తాను. నేను ఒక ఆమె ఏం చేసిందంటే, చూసుకొని రాయండి, ఎంత చూసుకొని రాయండి, నేను అంటే చిట్టీలు తెచ్చిన పిల్లలు అయినా సరే సపోర్ట్ ఇచ్చింది, అందరికి ఇస్తున్నది. కానీ ఆమె ఏం చేసిందంటే, సరే వాళ్ళు కొందరు అనుకుంటారు అరే మంచిగా హెల్ప్ చేస్తారు, కొందరు అనుకుంటారు అరే ఏంది నిజంగా చదివి రాష్ట్రం ఎట్లా అనుకుంటారు, అరే ఏంది మనం ఇంత చదివి వేస్ట్ అయినా అని అమ్మ ఇట్లా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఒక మైండ్లో వాళ్ళు ఒకటి ఉంటుంది. అది ఇట్లా ఇప్పుడు వాళ్ళు చిట్టి కొట్టి సపోర్ట్ చేయడం అది తప్పే. కానీ నేను ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ చిట్టి నాదండి, ఇది నేను ఒక చిట్టి తీసుకున్నాను అనుకో, ఈ చిట్టి వీళ్ళకి ఇస్తుంది, కొందరికి ఇస్తుంది, కొందరికి ఇస్తలేదు, కొందరికి ఇస్తుంది. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది,
అరే ఈమె ఏంది ఇట్లా ఉంది అమ్మ, ఇస్తే అందరు కరెక్ట్ ఇవ్వాలి, లేకుంటే అసలు ఇవ్వద్దు, స్ట్రిక్ట్ ఉండాలి. అదే అండి, స్ట్రిక్ట్ ఉండడే బెస్ట్ నేను చెప్తున్నా, అందరికి స్ట్రిక్ట్ ఉండాలి అదే చెప్తున్నా. అంటే ఈమె చిట్టీలు ఈమె అసలు సపోర్ట్ చేసుడే వేస్ట్, ఆమె తప్పది. మళ్ళీ ఆ తప్పులో ఇంకో తప్పేంది, వీళ్ళకు వీళ్ళు రాసుకోపడిస్తుంది, వీళ్ళు రాసుకుంటారు కదా, ఇంకోళ్ళు రాస్తారు కదా, వాళ్ళని ఇంకా పేపర్ ఇక్కడ అట్లా రాసుకుంటారు అంతే. అందరినీ ఆమె సమానం కూర్చోలేదు, కొందరు ఇట్లా, కొందరు అట్లా, కొందరు పైన, కొందరు కింద అట్లా వస్తుంది. ఇది చిట్టీల సమస్య. ఓకే అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇంకొకటి నాకు అది కొందరికి ఫేస్ అయిన ప్రాబ్లం. ఇప్పుడు నేను పక్కన సెమిస్టర్ ఉన్నదండి, ఈడ ఒకటి ఇలా అనుకోరు ఈ పేపర్లో, ఇక్కడ సెమిస్టర్ ఉంది, ఇట్లా బై కొట్టి ఇయర్ ఉన్నదండి. సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్ అని రాసినాం. బట్ ఇయర్ అంటే ఏం రాయాలండి, ఈ ఇయర్ ఇప్పుడు మేము ఉన్నాయి, ఇప్పుడు 2025 ఇయర్ రాయాలి, లేకుంటే మేము చదువుకునే ఇయర్ అని మాకు డౌట్ వచ్చి మేము రాసామండి. సంథింగ్ ఏదో రాస్తే ఇంకా మేము ఏం రాసినాం, మేము అంటే ఆడ ఫస్ట్ ఇయర్ అని రాసి ఇప్పుడు సెమిస్టర్ ఇయర్ కదా, సెకండ్ సెమిస్టర్ అని రాసి ఫస్ట్ ఇయర్ రాయాలి యాక్చువల్గా మాకు. అంటే మేము సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్, ఇయర్ అంటే మేము 2025 24 రాసినాం, ఫస్ట్ ఇయర్ అని రాయలేదు. అట్లా ఏమైందంటే ఇప్పుడు ఆడేమైందంటే ఫస్ట్ ఇయర్ ఉన్నది అది ఆడేమైందంటే ఇంకా వాళ్ళు వచ్చి అడిగారు ఇట్లా అయింది సార్ ఎట్లా అంటే, సరే లాస్ట్కి ఏమన్నా సరే ఇంకా నేను అది కొట్టేసి మళ్ళీ నేను నాకు కూడా ఫేస్ అయింది, నేను కూడా అట్లా రాసా. ఫస్ట్ ఇయర్ అని సెకండ్ సెమిస్టర్ రాసి 2025 అని పెట్టా. అంటే ఈ ఇయర్ 2025 అంటే అట్లా 2025 రాసి నాకు కూడా తెలియదు ఇయర్ అంటే ఇయర్ రాయాలని. కానీ రాసింది ఏంటి, సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ అని రాయాలి. సరే వచ్చింది, వాళ్ళు మాట్లాడినాం అయిపోయింది. సరే ఇంకా తర్వాత ఇట్లా ఎవరు ఆ అమ్మాయి ఎవరైతే ఇందరు ఉన్నో ఆ అమ్మాయి నాతో కొంచెం ఆ అమ్మాయి పోయి సార్కి చెప్పింది. సార్ వల్ల మళ్ళీ మేడం వచ్చింది, ముగ్గురు వచ్చి మొత్తం వచ్చి నాతో సరే సంథింగ్ మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక మేడం వచ్చి ఏం చేసిందంటే, ఈమె ఉంది కదా, ఈమె ఒక మేడం ఉంది కదా, నా పక్కన ఒక అమ్మాయి పడ్డది. అమ్మాయిని లేపి ఇంకో తన కూర్చోబెట్టారు, అంటే ఇంకా ఎట్లా మరి ఎట్లా అంటే మనం చూసి రాస్తాం మనకు లేదండి, మనకు చూసి అంటే అసలు లేదు, మనకు అసలు థాటే లేదు అసలు. అయినా సరే నేను చెప్తున్నా అండి, నేను తర్వాత మా స్టూడెంట్స్ కూడా అడిగాను డిగ్రీ కాలేజ్గా, నేను ఇప్పటిదాకా ప్రతి సబ్జెక్ట్ నేను ఇలా హిస్టరీ కూడా నేను చదువుకుంటూ ఉన్నాను, నేను పబ్లిక్ అనుకుని పోయినా కదా అట్లా సిచ్యువేషన్ వల్ల. అయినా సరే నేను ప్రతి చెప్తున్నా అండి, ఇప్పటిదాకా నాకు అయిన ఎగ్జామ్లో నేను ప్రతి ఆన్సర్ రాసి ప్రతి ఆన్సర్ అన్ని ఎవరి దాన్ని ఒక దానిలో నేను, ఎందుకంటే నేను ఎంత చెప్తున్నా కాబట్టి నేను ఒక తప్పు చేయాలంటే నేను తప్పు చేయను అసలు చేయబుద్ది కూడా నాకు కాదు అసలు. నేను ఎంత చెప్తుంటే నేను ధర్మంగా ఉండే వాటిని నేను పాటించుకుంటా మీకు చెప్తున్నా. నేనేం చేసిన ప్రతి దాంట్లో అన్ని రాసుకున్నాను, అన్ని క్వశ్చన్ రాసి అంతా మొత్తం రాసి నేను ప్రతి రూమ్లో నేను ఇప్పటిదాకా ఫస్ట్ ఇచ్చిన, నేను పేపర్ ఫస్ట్ ఇచ్చిన. ఎగ్జామ్ 5 ఉంటే 4కి ఇచ్చేసిన నేను పేపర్లు 2 hours 1 hour ముందే ఇచ్చేసిన ప్రతి రూమ్లో ఇప్పటిదాకా. నేను చెప్తున్నా ఇప్పటికి 5 ఎగ్జామ్లో ఇంకొక ఎగ్జామ్ ఉంది, ఒక పబ్లిక్ యాడ్ ఉంది. కానీ పబ్లిక్ యాడ్ ఇవ్వాలి, అది ఒక పెద్ద మాది మిస్టేక్ కాదు, వాళ్ళ మిస్టేక్ అది. ఈ పేపర్ కరెక్ట్ ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళ టైం టేబుల్ ఇచ్చింది కరెక్ట్, కానీ పేపర్ కూడా సేమ్ 4 కరెక్టే వచ్చినాయి కాబట్టి ఇంకా 5th కరెక్ట్ ఉంటుంది. మేము పబ్లిక్ యాడ్ చదువుకుంటుందా ఇష్టం ఉంది, కానీ ఇష్టం అయింది సరే వదిలేసానంటే మేము నాశనం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఏంటంటే ఇంకోటి అది ఇప్పుడు మనకి ఇది ఉంటుంది, ఇది మనకు ఒక నెంబర్ ఉంటుంది, ఆల్ టికెట్ అక్కడ కూర్చుంటారు కదా, ఆన్నే కూర్చుంటారు. వాళ్ళని లేపి ఇంకోతో ఇంకోలో వాళ్ళ ప్లేస్ వీళ్ళ ప్లేస్ వాళ్ళ అట్లా కూర్చోట్టద్దు. ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటే అదే హాల్ టికెట్ నెంబర్ అయినా కూర్చోటాలి. ఇంకా చెప్తారు ఆడ కూర్చోటారు, వాళ్ళు అక్కడ ఇక్కడ పంపిస్తారు, ఇక్కడ అక్కడ పంపిస్తారు. అంటే ఆడ చీట్లు జరుగుతుంది, ఈడ చీట్లు జరుగుతుంది, అక్కడ అట్లా ఉంచుతారు. ఎవరికి ఇచ్చిన నెంబర్ వాళ్ళే కూర్చోవాలి. ప్లీజ్ నేను చెప్తున్నా, ఇది జరిగిన సిచ్యువేషన్స్ అంత కాదు, నేను చూసినా కాబట్టి చెప్తున్నా, కళ్ళతో చూసినా. అందుకని నేను ఇప్పుడు రాగానే నేను ఫ్రెష్ కూడా కాదు, నేను డైరెక్ట్ మీకు చెప్తున్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.